నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రేమ, లవ్ ఇదొక ఎమోషన్ మరియు ఎఫెక్షన్. ఈ ప్రపంచంలో ప్రేమించిన వారు ఎవరు ఉండరు, ప్రేమించబడిన వాళ్ళు కూడా ఎవరు ఉండరు. సో నాకు నువ్వు, నీకు నేను, నువ్వు లేకపోతే నేను లేను అంటూ ఎంతో అన్యోన్యంగా ఉండే లవర్స్ మధ్య చిన్న చిన్న జరిగే మిస్అండర్స్టాండింగ్స్ వల్ల అయితే ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే మాత్రం ఆ అవతల పర్సన్ మీద దాడులు చేయడం జరుగుతూ ఉంటాయి. సో ఈ యొక్క ప్రేమకు సంబంధించి మనతో మాట్లాడడానికి సైకాలజిస్ట్ డాక్టర్ పూజిత గారు అయితే మనతో ఉన్నారు. ఆవిడతో మాట్లాడదాం. ముకుందా జ్యువెలర్స్ తెలంగాణలో మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ మన కొత్తపేటలో ఫిబ్రవరి 14న గొప్ప శుభారంభం. మేడం చెప్పండి మేడం, ఈ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల ఎంతో అన్యోన్యంగా ఉండే లవర్స్ మధ్య గొడవలు రావడం, వాళ్ళు ఆత్మహత్యలు చేసుకోవడం, లేదంటే అవతల పర్సన్ మీద దాడులు చేయడం లాంటివి జరుగుతూ ఉంటాయి. అసలు ఎందుకు మేడం ఇంత అన్యోన్యంగా ఉండే వాళ్ళ మధ్య మిస్అండర్స్టాండింగ్స్ ఎందుకు వస్తాయి అనుకుంటున్నారు? అసలు ఎందుకు దాడులు చేసుకుంటారు మేడం? చాలా రీజన్స్ ఉన్నాయి. ఎప్పుడు మీరు మైక్ తెచ్చి పెడతారు, ఎస్పెషలీ వ్యాలంటైన్స్ డే కాబట్టి ఈ రోజు స్పెసిఫిక్ గా దీని గురించి మాట్లాడుకుంటున్నాం టాపిక్ తీసుకుని. సో ఎందుకు దాడులు జరుగుతున్నాయి అనేది ఒక క్వశ్చన్, ఎందుకు వీళ్ళు విడిపోతున్నారు అనేది రెండో క్వశ్చన్. టూ డిఫరెంట్ క్వశ్చన్స్. ఇప్పుడు చాలా మందికి మనం కళ్ళు అవేర్నెస్ కల్పించాం అనుకోండి, కళ్ళు తెరిపించడం, అవేర్నెస్ అనేది కల్పించాం అనుకోండి, మాలాంటి సైకాలజిస్టులు కానీ ఇంకెవరైనా లాయర్స్ కానీ ఇంకెవరైనా ఏమంటారు, అక్కడున్న అమెరికన్ తాలూకా సంస్కృతి, వెస్టర్నర్స్ తాలూకా సంస్కృతి తీసుకొచ్చి మాకు చెప్తున్నారు, మా పిల్లల్ని చెడగొట్టేస్తున్నారు, ఇలాంటి విపరీత ధోరణి కొంతమందిలో చూస్తున్నాం. కాకపోతే ఇక్కడ మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ఇప్పుడు అమెరికా కన్నా దారుణంగా, నేను ఇన్ పర్సన్ బ్లేమ్ చేయట్లేదు, బట్ స్టిల్ ఏమవుతుంది, ఇండియాలో కూడా ఒకేసారి 2-3 ఒకేసారి 5 ప్రేమ ప్రేమ ఇవి నడిపిస్తున్నారు, అవునా కదా? ఒకరితో విడిపోయి ఫుల్గా నాకు నచ్చలేదు అని చెప్పి విడిపోయి వేరే వాళ్ళతో ఎందుకు ఉండట్లేదు? ఇది నా క్వశ్చన్ మీకు. సో దీనిలో చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. ఎందుకు భయమా, లేదా పార్ట్నర్ మని చంపేస్తారనే ఒక ఇదా, లేదా సొసైటీ అంటుంది ఇదా? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎవరైనా ఏదైనా రిలేషన్షిప్ లోకి వెళ్లే ముందు అది సీరియస్ రిలేషన్షిప్పా, అంటే సీరియస్ రిలేషన్షిప్ కోరుకుని, పెళ్లి కోరుకుని మీరు డేటింగ్ లోకి వెళ్తున్నారా, లేదా సారదాగా టైం పాస్ కి డేటింగ్ లోకి వెళ్తున్నారా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఇద్దరికి క్లారిటీ ఉండాల్సిన విషయం. ఇటు అమ్మాయికి ఉండాలి, అటు అబ్బాయికి ఉండాలి. ఇప్పుడు ఒక సూడో సైకాలజిస్ట్ ఇవి తయారవుతున్నాయి, సూడో సైకాలజీ థియరీస్. అంటే ఆల్ఫా మేల్ అంటే ఇలానే ఉండాలి, ఈ ఫీమేల్ అంటే ఇలాగే ఉండాలి, ఇలాంటివి ఇర్రేషనల్ ఇవి మనం క్రియేట్ చేసుకున్నాం. అంటే రియాలిటీలో బతకకుండా ఒక సూడో, ఒక ఫేక్ వరల్డ్ లో బతకడం ఇష్టం అందరికి, ఒక మ్యాజికల్ వరల్డ్ లో. సో అవన్నీ వదిలేసి మన రియాలిటీలో అసలు ప్రాక్టికల్ గా, రేషనల్ గా బతకాలి. అంటే ఎలా అంటే, ఎందుకు నేను ఎవరినైనా ప్రేమించానంటే ఎందుకు ప్రేమిస్తున్నాను, ఎలా ప్రేమలో పడ్డాను, ఏ ఫ్యాక్టర్స్ చూసుకుని, ఎందుకు, ఎలా, ఏమిటి, అసలు ఏంటిది. ఇప్పుడు ఈ ప్రేమలో పడ్డానంటే అది నువ్వు ఎందుకు చేస్తున్నావు? నీకు సంతోషం కోసం. బేసిక్లీ మీరు నాకు చెప్పండి, అసలు ప్రేమలో ఎందుకు పడతారు? హ్యాపీగా ఉండడానికి. ఇంకా చెప్పండి, పర్లేదు. ఇంకా దేనికి పడతారు? అంటే హ్యాపీగా ఉండడానికి ప్రేమలో పడతారు. ఇంకొక విషయం ఏంటంటే మాత్రం అమ్మాయితో లైఫ్ లాంగ్, అంటే అమ్మాయి కానీ అబ్బాయితో కానీ లైఫ్ లాంగ్ మంచి హ్యాపీ లీడ్స్, ఒక అండర్స్టాండింగ్ తో ఉంటది, ఈ పర్సన్ మనతో అండర్స్టాండింగ్ గా ఉంటాడు అని ఒక అనుకొని ప్రేమలో పడతారు మేడం ఎవరైనా సరే. కానీ చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్, అంటే ఆ పర్సన్ టైం కాల్ ఎత్తకపోయినా, లేదంటే చెప్పకుండా ఏదైనా చిన్న పని చేసినా సరే ఒకటి ఇంకోటి ఊహించుకొని బ్రేకప్స్ వరకు వెళ్ళిపోతూ ఉంటారు. అసలు ఎందుకు ఇలా అవుతుంది? ఎందుకంటే నమ్మకం లేకపోవడం వల్ల అవుతుందని అనుకుంటున్నాం, అది దేనికి? ఓకే, సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు పార్ట్నర్స్ కి క్లారిటీ ఉండాలి. ఉన్న తర్వాత ఒక సాటిస్ఫాక్షన్ కోసం, ఒక ఆనందం కోసం ఒక రిలేషన్షిప్ లో దిగుతాం, అంతేగాని గొడవలు పెట్టుకోవాలి, క్రైమ్ చెయ్యాలి, నేను వీళ్ళని చంపియాలి, వీటి కోసం ఎవరు దిగరు. సో మీరు ఒక రిలేషన్షిప్ లో డెఫినెట్లీ గొడవలు వస్తాయి. ఇది టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ ఫ్రమ్ హార్సెస్ మౌత్. నేను చెప్తున్నా, ప్రతి రిలేషన్షిప్ లో గొడవలు వస్తాయి. కానీ ఆ గొడవలు పెద్దవా చిన్నవా, ఇర్రిపేరబుల్లా అనేది చూసుకోవాలి. ముందు ప్రేమలో పడుతున్నప్పుడే కొన్ని ప్రాక్టికల్ ఫ్యాక్టర్స్ అనేవి తీసుకోవాలి. చాలా మంది అనుకుంటారు ఫైనాన్సెస్ ఏం పెద్ద ఫరక్ పడదు లవ్ లో ఉంటే అనుకుంటారు. అది వెరీ ఇంపార్టెంట్. నీ లైఫ్ స్టైల్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్. నీ డ్రెస్సింగ్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్. నీ లైఫ్ స్టైల్ చాయిసెస్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్. నీకు అమ్మాయిల ఫ్రెండ్స్ ఉన్నారా లేదా, వెరీ ఇంపార్టెంట్. నీకు అబ్బాయిల ఫ్రెండ్స్ ఉన్నారా లేదా, నువ్వు క్యాజువల్ గా వాళ్ళతో తిరిగితే నేను క్యాజువల్ గా వాళ్ళతో తిరుగుతా, అంటే నాట్ ఇన్వాల్వింగ్ ఫిజికలీ, జనరలీ నీకు వాళ్ళు వేరే ఫ్రెండ్స్ తో తిరిగితే జలసి వస్తుందా లేదా. సో ఇవన్నీ కూడా డిఫరెన్సెస్ ఏంటి, నువ్వు ఎంత టైం ఇంట్లో ఏ బట్టలు వేసుకుంటావు, ఇంట్లో నువ్వేం చేస్తావు, నీ కోపం వస్తే నీ కోపం వస్తే
మీ మమ్మీ డాడీ కానీ నీ ఫ్రెండ్స్ కానీ నేను ఎలాగా ఇచ్చేస్తారు. ఇప్పుడు ఒకటండి, మనిషి ప్రేమలో కానీ దేనిలో అయినా సరే మనిషి ఆనందంగా ఉన్నప్పుడు, మనిషి చాలా సాటిస్ఫైడ్గా ఉన్నప్పుడు రియాలిటీ కాదు అది. ఎప్పుడైతే ఇది తంబ్రులు గుర్తుంచుకోండి, ఎప్పుడైతే పెళ్లికి కానీ దేనికైనా కానీ ఒక మనిషి కోపంలో, ఒక విపరీతమైన కోపంలో, విపరీతమైన స్ట్రెస్లో, ఫర్ ఎగ్జాంపుల్ చల్లగా ఏసీ రూమ్లో కూర్చోబెట్టి పెళ్లి చూపులు పెట్టి స్పీడ్గా సమోసా ఇచ్చేస్తే అందరూ బాగానే ఉంటుంది ఆ మీటింగ్. నీకు వైఫై కనెక్టివిటీ తగ్గించేసి నీకు అదే టైంలో ఏదో మీటింగ్ వచ్చేసి నేను ఎండలో ఒక 5 నిమిషాలు నడిపిస్తే, నీ కోపం వచ్చే విషయాలు చేస్తే నువ్వు ఎలా హ్యాండిల్ చేస్తావు, నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు అనేది మనిషి తాలూకా ఒరిజినల్ పర్సనాలిటీ. మీరు ఒక మనిషిని టెస్ట్ చేయాలనుకుంటే ఆ మనిషి స్ట్రెస్లో ఎలా బిహేవ్ చేస్తున్నాడో చూసుకోండి. కోపం వచ్చిందని చెప్పి వల్గర్ లాంగ్వేజ్ వాడేసి ఇలా చేస్తే అది హైలీ అన్హెల్దీ, అమ్మాయిలైనా అబ్బాయిలైనా. సో ఇవన్నీ చూసుకున్న తర్వాత కూడా చిన్న వచ్చి అనుకోండి, నువ్వు ఆ అమ్మాయితో ఫోన్లో ఎక్కువసేపు మాట్లాడవు, నువ్వు ఈ అబ్బాయితో ఫోన్లో మాట్లాడవు. సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని చేసుకోవాలి. సో దానికి క్రైమ్ వరకు వెళ్ళాల్సిన అవసరం లేదు. మేడం, మాక్సిమం లవ్స్ కొంతమంది ట్రూగా లవ్ చేస్తారు, కొంతమంది టైం పాస్ గా లవ్ చేస్తారు. అసలు ఎందుకు ఇలా లవ్ చేస్తున్నట్టు యాక్ట్ చేస్తారు మేడం? అంటే వీళ్ళది యాక్టింగ్ అవ్వచ్చు, అవతల పక్కలో లైఫ్ అనుకుంటారు, అది అనుకుంటారు. అసలు ట్రూ లవ్ అంటే ఏంటి, ఫేక్ లవ్ అంటే ఏంటి, వాళ్ళు ఆ పర్సన్ తో నిజంగా లవ్ చేస్తున్నారా లేదా యాక్టింగ్ చేస్తున్నారా అనే విషయాలు మనకి ఎలా తెలుస్తాయి మేడం? అవతల పర్సన్ ట్రూ లవ్ ఆర్ ఫేక్ లవ్ అని మనకి ఎలా తెలుస్తుంది మేడం? కనిపెట్టడానికి ఏముంటుంది మేడం? చాలా ఉన్నాయి ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రయారిటీ ఇస్తున్నారా లేదా అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్. మీకు రెండో ఇంపార్టెంట్ విషయం ఏంటంటే మీరు వాళ్ళతో స్పెండ్ చేసిన తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు, మెంటల్ గా ఎలా ఫీల్ అవుతున్నారు. ఆనందంగా, సంతోషంగా, ఎనర్జెటిక్ గా ఫీల్ అయితే అది నిజంగా ఒక మనిషి మిమ్మల్ని ఇష్టపడుతున్నట్టు. లేదు ఏదో గొడవైనప్పుడు కాదు, మామూలుగా ఎక్కువ సార్లు ఒక మనిషిని కలిసి వచ్చాక చిరాకు, కోపం, బాధ, ఏడుపు కంటిన్యూస్ గా కలిసిన ప్రతిసారి వచ్చాయనుకోండి దాని లవ్ అన్నారు, కొవ్వు అంటారు. సో ఇది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. ప్రయారిటీ ఇది. మీ గట్ ఫీలింగ్ అంటాం, ఎక్కువ మేము సైకాలజిస్టులు చెప్పేది గట్ ఫీలింగ్. చూడండి, మనకు కొన్నిసార్లు ఎక్కడో అంతా బాగానే ఉంటుంది, ఎక్కడో వీళ్ళు నాకు కరెక్ట్ కాదు అని తేడా కొడుతుంది అంటుంది కదా. చాలా మంది అది ఇగ్నోర్ చేసాం, ఇప్పుడు రిపెంట్ అవుతున్నాం అనుకుంటారు. సో గట్ ఫీలింగ్ నమ్మండి. అలాగని బ్లైండ్ గా మీరు అనుకున్నవే నిజాలని నమ్మడం కూడా కరెక్ట్ కాదు. మీ గట్ ఏం చెప్తుంది అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. సో ఇంకా చీటింగ్ చేస్తూ దొరికిపోయారా, ఇప్పుడు నేను ఈ పాయింట్ చెప్పానని ప్రతి వాళ్ళు డౌట్ చేసి ఇచ్చేయమని కాదు, ప్రూఫ్స్, ఫిజికల్ ఫ్యాక్ట్స్ ఇచ్చేస్తున్నారని ఉంటేనే వాళ్ళు మీకు సెట్ కారు. సో మిగతా మీరు ఆపోజిట్ జెండర్స్ తో మాట్లాడినప్పుడు టూ మచ్ ఆఫ్ జెలసీ, ఇర్రేషనల్ జెలసీ, ఉత్తినే ఒకరితో ఉంటే రిలేషన్షిప్ లో ఉన్నట్టు. ఇది ఇంకోటి ఏంటంటే అస్తమాటు మీ ఫేస్బుక్ ఇవన్నీ స్టాక్ చేయడము, ఇవంతా టూ మచ్ వెంటపడడం. ఇంకొక మెయిన్ విషయం ఏంటంటే వాళ్ళు ఉన్నది లవ్ అడిక్షనా లేదా నార్మల్ హెల్తీ లవ్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు సాధారణంగా లవ్ బ్రేకప్స్ అవగానే ప్రతి ఒక్కరు డిప్రెషన్స్కి వెళ్ళిపోతారు. అమ్మాయిలు కానీ ఇటుపక్క అబ్బాయిలు కానీ అంత త్వరగా బయటికి రారు. వాళ్ళు కూడా ఫోకస్ అనేది దేని మీద కూడా ఉండదు మేడం. స్టడీస్ అవని లేదంటే జాబ్స్ అవని అందులో కూడా ఫోకస్ ఉండదు. సో మీలాంటి సైకాలజిస్ట్ డాక్టర్స్ అందరూ కూడా వాళ్ళకి చాలా రకాల ట్రీట్మెంట్ ఇస్తారు, చాలా చేస్తారు. అంత త్వరగా కూడా మాక్సిమం బయటకు వచ్చే అవకాశాలు చాలా తక్కువ మంది ఉంటాయి. సో అలాంటి వాళ్ళు బ్రేకప్ అయిన తర్వాత బయటకు రావడానికి ఎలాంటి టిప్స్ ఇస్తారు మేడం మీరు? ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే బ్రేకప్ అనేది మంచిదే. బ్రేకప్ అనేది ఎందుకు మంచిది అంటే ఇంకా ఆ పర్సన్ తో రిలేషన్షిప్ లోకి దిగి వాళ్ళతో ఇంకా కమిట్మెంట్ ఇస్తే వాళ్ళతో ఇంకేదో జరిగి అప్పుడు ఇంకా బాధపడతారు కదా. సూనర్ ద బెటర్, ఎంత ఫాస్ట్ గా కట్ అయిపోతే అంత బెటర్. ఇంకొక అడ్వైజ్ ఏంటంటే బ్రేకప్ అయిన వెంటనే మళ్ళీ ఇంకో లవ్ స్టోరీ స్టార్ట్ చేయకూడదు. దిస్ ఇస్ అన్ ఎక్స్పర్ట్స్ అడ్వైస్. సో ఏంటంటే బ్రేకప్ అవ్వగానే మిమ్మల్ని మీరు హీల్ చేసుకోవడానికి అసలు మీలో తప్పులేంటి, అసలు మీరెంతవరకు తప్పు చేశారు దానిలో అది కరెక్ట్ చేసుకుని మీకు మీరు హీల్ చేసుకుని బౌండరీస్ ఎంతవరకు ఉండాలి. బౌండరీస్ అంటే మీనింగ్ తెలుసు కదా. బౌండరీస్ అంటే నేను ఏది యాక్సెప్ట్ చేస్తాను ఒక రిలేషన్ లో, ఏది యాక్సెప్ట్ చేయను అనేది తెలుసుకుని తర్వాత మాత్రమే ఎంటర్ అవ్వాలి. కానీ ఇమీడియట్ గా ఏదో నాకు బాధ ఉందని ఇమీడియట్ గా మళ్ళీ వెనక్కి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం ఇలాంటివన్నీ ట్రై చేయకూడదు. అండ్ ఒక రీసెర్చ్ చెప్తున్న విషయం ఏంటంటే ఇలా ఎవరైతే ఎక్స్ గురించి మళ్ళీ వెనక్కి వెళ్ళి స్టాక్ చేసి మళ్ళీ కావాలనుకుంటారో వీళ్ళ బ్రెయిన్ లో జరిగే చేంజెస్ సేమ్ డ్రగ్ అడిక్ట్ బ్రెయిన్ లో చేంజెస్ సిమిలర్ గా ఉంటాయి. అంటే అంతే పెయిన్ వస్తుంది. ఇప్పుడు డ్రగ్ అడిక్ట్ కి డ్రగ్ తీసుకోకపోతే ఎంత డిస్ప్రెషన్ ఉంటుంది, అలాగే ఉంటుంది వీళ్ళ ఫీలింగ్ కూడా. బట్ అలాగని చెప్పి ఆ టైంలో డ్రగ్ తీసేసుకుంటే
ఎడిక్షన్ వచ్చేస్తుంది. హీ ఆర్ షీ విల్ గెట్ ఎడిక్టెడ్. కాబట్టి హెల్దీ స్పేస్ తీసుకోండి, హెల్ప్ తీసుకోండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తో గడపండి. సో అది మేడం లవ్ లో ఉన్నప్పుడు డిప్రెషన్ లో ఉంటారు కదా మేడం, ఆ డిప్రెషన్ నుంచి బయటికి రావడానికి ఏమైనా ఎక్సర్సైజెస్ లాంటివి కానీ లేకపోతే ఏమైనా టిప్స్ కానీ ఉంటాయి మేడం, ఫుడ్ విషయాలు కానీ అలాంటిది ఏమైనా ఉంటాయా మేడం? యా, ఇప్పుడు చాలా వరకు సెరోటోనిన్ అనే న్యూరో ట్రాన్స్మిటర్ ఓన్లీ 10% మాత్రమే మన బుర్రలో ప్రొడ్యూస్ అవుతుంది. 90% మనం తినే ఫుడ్, ఆహారం, గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ట్రాక్ట్ లో ప్రొడ్యూస్ అవుతుంది, అంటే మనం తినే ఆహారం బట్టి. సో మీరు మామూలుగా కూడా మంచి అమైనో యాసిడ్స్, విటమిన్స్, మినరల్స్ ఇవేవో చెప్తున్నారు, జోక్ అనుకుంటారు జనాలు. ఇవి తినకపోతే వీటి వల్ల రకరకాల మానసిక అనారోగ్యాలు వచ్చే ఛాన్సెస్ 100% అయితే ఉన్నాయి. సో మీ తిండి చూసుకోవాలి, న్యూట్రిషన్, బికాస్ పొట్టలోంచి వెళ్ళేది మీ మైండ్ మీద ఇంపాక్ట్ 100% చేస్తుంది. ఇట్ ఈస్ సైంటిఫిక్ అండ్ ఇట్ ఈస్ రీసెర్చ్ ప్రూవెన్. 1. 2, మీరు అలా కుమిలిపోయి ఆ ఎక్స్ తాలూకా ఫోటోలు చూసుకుని అలా ఇంట్లో ఉండిపోకుండా, మీరు ఎవరినెవరినైతే ఫ్రెండ్స్ని ఇగ్నోర్ చేశారో, ఫ్యామిలీని ఇగ్నోర్ చేశారో, మళ్ళీ వాళ్ళతో కలవండి. నాకు తెలుసు ఫిజికలీ ఓపిక ఉండదు, మానసికంగా ఓపిక ఉండదు, ఐ కంప్లీట్లీ ఎంపథైజ్. స్టిల్ ట్రై యువర్ బెస్ట్. ఒంటరిగా మాత్రం ఉండకండి. ఎవరో ఒకళ్ళు మీ పక్కన పడుకోబెట్టుకుని 24 గంటలు వాళ్ళతోనే ఉండండి, బట్ డోంట్ స్టే అలోన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ దిస్ హ్యాపెన్స్. వర్కౌట్ చేయాలి, ఏదో ఒక వర్కౌట్. మేడం ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే మేడం, చాలా ఏళ్ళ నుంచి లవ్ చేసుకుంటారు, వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. సో ఒక జాబ్, ఒక ఆఫీస్ స్థానం కానీ లేదా ఎక్కడో ఒక ప్లేస్ లో ఒక పర్సన్ చూసినంటే మళ్ళీ వాళ్ళకి కూడా అట్రాక్ట్ అవుతారు మేడం. అలా ఎందుకు జరుగుతుంది మేడం? ఆ పర్సన్స్ ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళు కూడా లవ్ చేసి పెళ్లి చేసుకున్న వాళ్ళు కూడా అదర్ పర్సన్స్ కి అట్రాక్ట్ అవుతారు. అలా ఎందుకు జరుగుతుంది మేడం? ఒక సైకాలజిస్ట్ గా ఆన్సర్ చేయమంటారా, లేదా మామూలు పర్సన్, మారల్స్, ఎథిక్స్, వాల్యూస్ పాటించే పర్సన్ కింద ఆన్సర్ చేయమంటారా? సైకాలజిస్ట్ గా చేయమంటే ఒక ఆన్సర్ వస్తుంది, మామూలు పర్సన్ కింద నా పర్సనాలిటీని తీసుకుని చేస్తే ఇంకొక ఆన్సర్ వస్తుంది. ఎందుకంటే మామూలుగా కూడా ఒక పెళ్ళయి ఒక రిలేషన్షిప్ అంతా సెటిల్ అయిపోయిన తర్వాత హనీమూన్ ఫేజ్ అంటాం ఎనీ రిలేషన్షిప్. ఫస్ట్ 2 ఏళ్ళు లేదా ఫస్ట్ 5 ఏళ్ళు, మాక్సిమం 10 ఏళ్ళు. 10 ఏళ్ల తర్వాత స్పార్క్ అనేది ఆబ్వియస్లీ తగ్గుతుంది, విచ్ ఇస్ నార్మల్. సో ఆబ్వియస్లీ చాలా మందికి, కొంతమంది బయటికి చెప్తారు, కొంతమంది ఎక్కువ అట్రాక్ట్ అవుతారు. అందరికీ ఇది నార్మల్, ఇది సహజం. అంటే న్యాచురల్ గా కూడా చెప్పకపోయినా చాలా మంది ఇది న్యాచురల్. ఇప్పుడు నేనైనా, మీరైనా, ఎవరైనా ఒక అందంగా లేదా అట్రాక్టివ్ గా మనకి మన మైండ్ లో ఏవి నచ్చుతాయో అదే ఫీచర్స్ తో ఎవరైనా కనబడితే క్రష్ అనేది ఏర్పడుతుంది, విచ్ ఇస్ షార్ట్ టర్మ్. దానిలో ఏమి పెద్ద మనం యాక్ట్ చేసేసి ఏదో వాళ్ళతో కలిసిపోవాలనుకో. దీన్ని నార్మల్ పార్ట్ కింద మీరు యాక్సెప్ట్ చేయాలి, అంతేగాని దీన్ని సీరియస్ గా తీసేసుకుని. ఎప్పుడు సీరియస్ అవ్వాలి? వాళ్ళతో వెళ్ళి ఎక్కువ టైం స్పెండ్ చేస్తున్నా, వాళ్ళతో ఎక్కువ ఎమోషనల్ గా కనెక్ట్ అయిపోయి మీకు టైం ఇవ్వకుండా ఇలాంటివి చేసినప్పుడు మాత్రమే కంగారు పడాలి. అంటే మైక్రో చీటింగ్ తో చాట్ చేసేసి వాళ్ళతో కలిసేసి ఇవి చేస్తేనే ఇది అవ్వాలి తప్ప మామూలుగా ఇట్ ఈస్ వెరీ న్యాచురల్. దీన్ని యాక్సెప్ట్ చేయము, నువ్వు పక్కవాడు చూస్తేనే నీ తలకాయ నరికేస్తాను ఇలా అంటే దే ఆర్ సైకోపాత్స్, దే ఆర్ సాడిస్టిక్ అని అర్థం. మేడం ఇప్పుడు February 14th వస్తుంది, వ్యాలంటైన్స్ డే. లవర్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క లవర్స్ ని ప్రపోజ్ చేసుకునే హడావిడిలో ఉంటారు. సో యూత్ కి మీరు ఇచ్చే మెసేజ్ అంటే ఏం చెప్తారు మేడం? నేను ఇప్పుడు చెప్పే మెసేజ్ 18++30, 18 to 30. అందుకనే చిన్నపిల్లలకి మెసేజ్ చెప్పను, బికాస్ ఐ డోంట్ ఎంకరేజ్ లవ్ ఫర్ దెమ్. సో 18 to 30 years లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఇట్స్ అ బ్యూటిఫుల్ డే టు షేర్ యువర్ లవ్, ఎక్స్ప్రెస్ యువర్ లవ్, మేక్ దెమ్ ఫీల్ స్పెషల్. వాళ్ళని స్పెషల్ గా చూపించి మీ ప్రేమను ఎక్స్ప్రెస్ చేయడానికి ఆల్రెడీ పెళ్లి అయిపోయిన వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే, ఉత్తినే ప్రేమ లేకుండా ఏదో ఫిజికల్ గా సుఖం కోసమో 5 minutes హ్యాపీనెస్ కోసమో మీరు కానీ ఇలాగా క్యాజువల్ దీనిలో ఇన్వాల్వ్ అయ్యారంటే లాంగ్ టర్మ్ లో మీకు చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. మనకి స్కిన్ కి కూడా ఎనర్జీ ఉంటుంది కాబట్టి ఇట్ ఈస్ హైలీ డిస్కరేజ్డ్. జస్ట్ లవ్ పేరు చెప్పుకుని ఏదో టెంపరీగా మేము ఎంజాయ్ చేస్తాం అనేది హైలీ డిస్కరేజ్డ్ ఈవెన్ బై సైకాలజిస్ట్. ఎందుకంటే ప్రేమ లేకుండా అది వేస్ట్, ఒక మిషన్ లాగా, ఒక రోబో అంతే చెప్పాలంటే. ఇంకొక విషయం ఏంటంటే, మీకు ఆనందం కలిగించి మానసికంగా ఆనందం కలిగిస్తేనే, హ్యాపీనెస్ ఉంటేనే ఆ రిలేషన్షిప్ లోకి ఉండండి. అంతేగాని మాకు పెయిన్ వచ్చేస్తుంది, ఆ అమ్మాయి మాట్లాడేస్తుంది, ఆ అబ్బాయి వీళ్ళతో మాట్లాడేస్తున్నాడు, అయినా సరే నేను అంత సాక్రిఫైస్ ఎవరికి అక్కర్లేదు. అన్ని విషయాల్లో ఇర్రిపేరబుల్ అయిపోతే వదిలేసండి. వాళ్ళని ప్రశాంతంగా ఉండివ్వండి, మీరు ప్రశాంతంగా ఉండండి. నేను ఇచ్చే మెసేజ్ లివ్, లెట్ లివ్ ఇస్ ద మెసేజ్ ఐ వాంట్ టు గివ్ ఫర్ దిస్ వ్యాలంటైన్స్ డే.
మీరు చంపుకోవడం, పక్కవాడిని చంపేయడం, శంకర్ దాదా MBBS లో చెప్తాడు కదా, మా ఏరియాలోకి కొత్త ఐశ్వర్య, ఆ టైప్ లో వెళ్ళిపోండి. అంతేగాని సీరియస్ గా తీసుకొని క్రైమ్స్ అయితే చేయొద్దు. థ్యాంక్ యూ. ఇది ఇక్కడ పరిస్థితి. మనం చూసుకున్నట్టయితే మాత్రం డాక్టర్ సైకాలజిస్ట్ పూజిత గారు అయితే చెప్పడం జరుగుతుంది. హెల్దీ రిలేషన్షిప్ అయితే మాత్రం ఉండాల్సింది మాత్రం ఫిబ్రవరి 14th అన్న రోజైతే మాత్రం వాళ్ళ లవ్ని ఎక్స్ప్రెస్ చేయాలని అయితే మాత్రం చెప్తారు. మరోపక్క హెల్దీ రిలేషన్షిప్ ఎలా ఉండాలో కూడా డాక్టర్ పూజిత గారు అయితే మాత్రం చాలా సలహాలు అయితే మనకి ఇవ్వడం జరుగుతుంది. కెమెరా పర్సన్ ఇమ్రాన్తో ప్రశాంత్, సుమన్ టీవీ, వైజాగ్.